బడ్జెట్లో ఏదో ఊడి పడుతుందని భావిస్తే ఆంధ్రప్రదేశ్కు ఖాళీ చేయి చూపించింది కేంద్ర ప్రభుత్వం. కనీసం విభజన చట్టంలో హామీల గురించి కూడా పట్టించుకోలేదు. 20,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ప్రత్యేక హోదా కల్పన, రాజధాని నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఓడరేవుల అభివృద్ధి గురించి బడ్జెట్లో ప్రస్తావించినా ఏపీకి ఏం చేస్తారో చెప్పలేదు ఆర్థిక మంత్రి. వార్షిక బడ్జెట్ మీద ఏపీ పెట్టుకున్న ఆశలకు గండి కొట్టింది కేంద్ర ప్రభుత్వం. 2 వారాల క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు ఒక బృందాన్ని తీసుకువెళ్లి 2 రోజులు ఢిల్లీలో మకాం వేసి మంత్రులందరినీ కలిశారు. విభజన చట్టంలో హామీల గురించి, రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఏకరువు పెట్టారు. విశాఖను రైల్వే జోన్ చేయటం, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, రెవెన్యూ లోటు, పోలవరానికి నిధులు, రాజధాని నిర్మాణం గురించి కేంద్ర మంత్రుల వద్ద ఏకరువు పెట్టారు. అన్నీ కాకుండా కొన్నింటికైనా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావించారు. అయితే చంద్రబాబు ప్రస్తావించిన అంశాల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి పట్టించుకోలేదు. 20,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ప్రస్తావనే తీసుకురాలేదు. వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. రాజధాని నిర్మాణం ఊసేలేదు. విజయవాడ మెట్రోకు 100 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు విధించారు. చూడడానికి అన్ని విధాల రోడ్స్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా రోడ్స్ కానీ రైల్వేస్ కానీ బాగా అధిక నిధులు కేటాయిస్తున్నారు. అందువల్ల చూడడానికి బాగానే ఉంది. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా అనేది మెన్షనే లేదు. వాళ్ళు చేయరు కూడా. బహుశా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకి నీరెత్తినట్లుగానే ఉంది. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద 24,000 కోట్లు రానున్నాయి. దీంతో పాటు విద్యాసంస్థల నిర్మాణానికి నిధులు కేటాయించింది కేంద్ర బడ్జెట్. ట్రిపుల్ ఐటీలకు 20 కోట్లు, తిరుపతి ఐఐటీకి 40 కోట్లు, విశాఖ ఐఐఎంకు 30 కోట్లు, తిరుపతి ఐఎస్సీఆర్కు 40 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కు 1,678 కోట్లు, విశాఖ పోర్ట్ ట్రస్ట్ అభివృద్ధికి 231 కోట్లు, సెంట్రల్ యూనివర్సిటీకి ₹1 కోటి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఏవైతే ప్రామిస్ చేసినటువంటి అంశాలు కేంద్రం కూడా చాలా వరకు ప్రామిస్ చేసింది, ఇది ఖచ్చితంగా మీకు చేస్తామన్నది. అందులోను కానీ ఎక్కడైనా తగ్గించి ఇస్తే మాత్రం ఖచ్చితంగా నిరాశ ఉంటుంది. ఈ ప్రామిస్ చేసినటువంటివి ఇంకా చేయకపోతే మాత్రం కాస్త నిరాశ ఉంటుంది. అటువంటివి ఏవైనా అంశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మా తాలూకు ఒత్తిడిని కూడా మరింత పెంచుతాం. ఎందుకంటే అది మేము అడిగినటువంటిది కాదు, అది మన హక్కు. అది కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో మాత్రం వాళ్ళు డిలే చేయకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీరు అన్నట్టు 2 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి కేంద్రాన్ని కూడా ఆ బాధ్యత తీసుకోమని గట్టిగా ఒత్తిడి తీసుకొని వస్తాం. గతేడాది కూడా ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో నిరాశే మిగిలింది. బడ్జెట్ తర్వాత అయినా కేంద్రం దయతలుస్తుందని ఆశిస్తే అలాంటిదేమీ జరగలేదు. బీహార్కు 1,65,000 కోట్లు, కాశ్మీర్లో 80,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన మోడీ ఏపీ విషయంలో ప్రభుత్వం ఎన్నిసార్లు మొత్తుకున్నా కనికరించలేదు.